శ్రీమాత్రే నమః. శామదుంప వంకాయ పులుసు పెట్టుకుందామండి. ఇదిగోండి ఆనియన్స్ వేసుకుంటాను. ముక్కలు కట్ చేసి పెట్టాను. చూడండి ఆనియన్స్ వేసినాయి. తర్వాత పచ్చిమిర్చి కూడా వేసుకున్నాము. ఆరు పచ్చిమిర్చి కట్ చేసుకుని పెట్టానండి. చూడండి పచ్చిమిర్చి ఆనియన్స్ వేసి శామదుంప వంకాయ పులుసు చాలా బాగుంటుందండి. నెక్స్ట్ వంకాయ ముక్కలు కూడా వేసుకుందాము. వేగుతుంది కదా, ఇలా దోరగా ఎర్రగా వేగినప్పుడు కొంచెం దోరగా వేగాల. ఎర్రగాని వేగిన తర్వాత మనం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నాను. ఇది ప్రతి దాంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. హెల్త్ కూడా మంచిది. మనకి అల్లం చాలా అట్లా పనిచేస్తుంది. చూడండి వంకాయ ముక్కలు వేస్తున్నాం. వేసిన వంకాయ ముక్కలు కూడా వేసినాయి కదా. ఇప్పుడు చామదుంపలు వేసుకుందామండి. పులుసు పెట్టుకుని ఉన్నాయి. చామదుంపలు వేసాను. చామదుంపలు కూడా మనకు చాలా మంచిది. నొప్పులు ఉన్నవాళ్ళు తినరు, కానీ ఉన్నవాళ్ళు మనం ప్రతి ఎవరైనా సరే చామదుంపలు తినండి. మంచిది, హెల్త్కి కూడా మంచిది. కిడ్నీలకి చాలా మంచిది అంటండి చామదుంపలు. ఇప్పుడు ఉప్పు, పసుపు, కొంచెం బెల్లం ముక్క, కొంచెం కారం, 2 స్పూన్లు కారం వేసుకున్నానండి. చూడండి వేస్తున్నాను. బెల్లం కూడా వేసాను. అన్నీ వేసాను. ఒకసారి ఇలా వేసుకుని ఒక్క నిమిషం కొంచెం కొద్దిగా వాటర్ వేసి మూత పెట్టుకుంటే ఉప్పు కారం అన్నీ వాటికి పడుతుందండి. వేగుతుంది, బాగా వేగుతుంది. ఎప్పుడు కూడా మనం ఆయిల్ బాగా కాగిన తర్వాతే వేసుకోవాలి. ఏంటంటే పులుసు టేస్టీగా ఉంటుందమ్మా. బాగా కాగిన తర్వాత వేసుకుంటేనే టేస్టీగా ఉంటుంది. ఆయిల్ బాగా కాగాలి, అప్పుడు పులుసు కూడా అందంగా వస్తుంది. చూడండి చింతపండు పులుసు కూడా వేసేస్తున్నాను. తీసి పెట్టుకున్న పులుసు. ఒక నిమిషం, ఒక 5 నిమిషాలు మరిగిందంటే మనకి పులుసు రెడీ అయిపోద్ది. మూత పెట్టుకుందాం. చూడండి మూత పెట్టాను. మనం ఎప్పుడు కూడా ఇంట్లో చేసుకున్న ఫుడ్డే తినాలి. బయట ఫుడ్ అస్సలు తినకూడదమ్మా. ఏంటంటే వేరే వేరే ఆయిల్లు అన్నీ పెట్టేసి బాగా లేకుండా హెల్త్కి కూడా మనకు బాగోదు. మంచిగా ఉండాలి, మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే కనుక మనం ఇంట్లో చేసుకున్న ఫుడ్డే మనం ఎప్పుడు కూడా తినాలి. పిల్లలకు కూడా అదే పెట్టాలి. కొంటే బోల్ డబ్బులు అయిపోతున్నాయి ఇప్పుడు.
పులుసు కూడా మరుగుతుంది చూడండి, చకచకా మరుగుతుంది. మరగనియండి. మీలో ఎంతమంది మైడమ్మ పెద్దాపురం వెళ్ళారు? పెద్దాపురం మైడమ్మని దర్శించుకున్నారా లేదా? ఆషాఢ మాసం లక్షవారం తెలగపిండి మునగాకు కానీ లేకపోతే పనగంట కూర తెలగపిండి కానీ వండి మీకు చూపిస్తాను. ఆషాఢ మాసంలో కూడా అలా వండుకోవాలమ్మా. గోరింటాకు పెట్టుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. మంచిది, మన హెల్త్కి మంచిదే, వేడి కూడా లాగుతుంది, మంచిది కూడా. చూడండి మరుగుతుంది పులుసు, చాలా బాగా మరుగుతుంది. ఒకసారి ఉప్పు అన్నీ చూసాను కూడా, చాలా బాగుంది పులుసు అయితేని. మళ్ళీ మూత పెట్టుకుందాము. ఒక 2 నిమిషాలు మరిగితే కట్టేసుకుందాము. చూడండి తొలి ఏకాదశి అయిపోయింది. పిల్లలకు కూడా మన సాంప్రదాయ ప్రకారంగా గోరింటాకు పెట్టడం, తలలో పువ్వులు పెట్టుకోవడం ఇవన్నీ కూడా కొంచెం మనం నేర్పించాలమ్మా. ఈ జనరేషన్ బట్టి పిల్లలకు తెలుస్తూ లేదు, వద్దంటున్నారు. అలా కాకుండా మనం నేర్పించాలి. ఇప్పుడు కూడా గాజులు వేసుకోవడం, గోరింటాకు పెట్టుకోవడం, పువ్వులు పెట్టుకోవడం, జడ వేసుకోవడం, ఏదైనా పండగలకి గట్టానే శారీలు కట్టుకోవడం, చిన్నపిల్లలు అయితే లంగా ఓణీలు వేసుకోవడం నేర్పించాలి మనం ఎప్పుడు కూడా. లేకపోతే వాళ్ళకి అలవాటు అవ్వదు. డ్రెస్లో నైటీలు వేసుకుంటున్నారు. కాకపోతే అవి కూడా కట్టుకోవడం నేర్పించాలి. నేర్పిస్తే ఉంది సమయానికి వాళ్ళు కట్టుకోగలరు, చేసుకోగలరు. మన సాంప్రదాయాన్ని పాటించాలి కదమ్మా. కొంచెం అయిపోవచ్చింది పులుసు. ఇంకొక 2 నిమిషాలు మరిగితే చాలా బాగుంటుంది. మూత పెట్టుకుందాము. ఈరోజు సోమవారం. మన ఆంటీ వారం అంటుంది. వారాలు ఎక్కువ చేస్తానమ్మా. శుక్రవారం, సోమవారం, శనివారం వేసి అట్లా తిన్నాం. అంటే వారాలప్పుడు కూడా ఇంకా ఇంట్లో కూడా ఊరికే వండడానికి చూడను. గుడ్డు కూడా వేయను. కాకపోతే ఏంటంటే మనం ఒట్టప్పుడు తింటాం కదా. మంగళవారం, బుధవారం, లక్షవారం కూడా మాలో కొంతమంది పిల్లలు తినరు, కొంతమంది తింటారు. అందుకని లక్షవారం కూడా ఒకళ్ళు తినకపోయినా నీసు ఉన్నాం. పులుసు బాగా మరుగుతుంది. చూడండి అమ్మ. చూసి నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. పులుసు చాలా సూపర్ మరుగుతుంది, చాలా బాగుంది కూడా పులుసు. కట్టేసి ఒక్క నిమిషం మరిగిందంటే కట్టేస్తాను. చామదుంప, వంకాయ పులుసు. దీంట్లో ఎండ్రీలు వేసుకోవచ్చు, గుడ్లు వేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. చామదుంపలు ఉడకబెట్టుకుని కారం, ఉప్పు, పసుపు, బెల్లం వేసుకోవాలమ్మా. చింతపండు నానబెట్టుకుని రసం తీసుకుంటే అది కూడా యాడ్ చేసుకుంటే చామదుంప పులుసు కట్టేసుకున్నాం. దగ్గరికి వచ్చింది కదా పులుసు. సరే ఉంటానమ్మా. శ్రీమాత్రి నమః, శ్రీమాత్రి నమః, శ్రీమాత్రి నమః. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఆంటీని బాగానే ఆదరిస్తున్నారు మీ అందరూ. సూపర్ పులుసు, చాలా టేస్టీగా ఉంటుంది. సరే ఉంటానమ్మా. వీడియో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.